గుంటూరు జిల్లాలో వైసీపీకి కొత్త తలనొప్పి మొదలైందా? వైసీపీలో రాజకీయాలు సత్తెనపల్లి టు రేపల్లె వయా మంగళగిరి అన్నట్టుగా సాగుతున్నాయి. మార్పు మంచిదే, కానీ కొన్నిసార్లు బెడిసికొట్టినా కొడుతుంది. ఒక దగ్గర వర్కౌట్ అయిన ఫార్ములా మరో దగ్గర ఫెయిల్ అవుతుంది. ఏపీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఇదే రుజువు చేశాయి. ఇన్ఛార్జ్లను మార్చినా వైసీపీకి ఓటమి తప్పలేదు. దీంతో అంతర్మథనంలో పడిపోయిన వైసీపీ మళ్లీ ఇన్ఛార్జ్లను మార్చే పనిలో పడిందా? కొత్త ఇన్ఛార్జ్లను నియమించాలా లేదా అని తర్జన భర్జన పడుతున్నారట. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు చేయకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వాసి స్టోరీ. ఆ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పు లేదా? ఇన్ఛార్జీల మార్పుపై ఇంకా లెక్కలు తేలలేదా అంటే అవుననిపిస్తోంది. పాతవారినే కొనసాగిస్తున్నా కొత్తవారికి కూడా అవకాశం లేకపోలేదంటున్నారు వైసీపీ శ్రేణులు. బలమైన నేతల్ని నియమిస్తేనే గెలుపు అవకాశాలుంటాయని అభిమానులు చెప్తున్నారు. దీంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడిందట. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిని కొనసాగించాలా లేక కొత్తవారిని నియమించాలా అన్న మీమాంసపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో పార్టీ కార్యకర్తలు కూడా నిరుత్సాహం నెలకొని ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చాలనుకుంటోందట. కానీ ఒకరికి అప్పగిస్తే మరొకరు అసంతృప్తి గళం విప్పేలా ఉన్నారు. మరి ఆ రెండు సెగ్మెంట్ల పంచాయతీని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేయబోతోంది? అధిష్టానం బుజ్జగింపులకు బెట్టు దిగేది ఎవరు? మొన్నటి ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చి బరిలోకి దిగింది. కానీ వైసీపీ వ్యూహం వర్కౌట్ కాలేదు. దీంతో ఓడిపోయిన చోట ఉండలేమని కొందరు నేతలు నియోజకవర్గాన్ని మళ్లీ మార్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారట. దీంతో తమ ఇన్ఛార్జి పోస్టును మార్చాలంటూ హైకమాండ్కు రిక్వెస్టులు పంపిస్తున్నారు. మరి హైకమాండ్ వారి విన్నపాలను మన్నిస్తుందా లేదంటే ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 2 స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పు విషయంలో వైసీపీ తర్జనభర్జన పడుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని వేమూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి వైసీపీ కొత్త అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే ఓటమి పాలైన ఆ నేతలే ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు పోటీ చేసిన మేరుగ నాగార్జున 2 సార్లు ఓడిపోయి 1 సారి విజయం సాధించారు. మొదటిసారి గెలిచిన నాగార్జునకు జగన్ తన మంత్రి మండలిలో చోటు కల్పించారు. అయితే 2024 ఎన్నికల్లో వేమూరును కాదని మేరుగ నాగార్జునను సంతనూతలపాడు పంపించారు. అక్కడ పోటీ చేసిన నాగార్జున ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి నాగార్జున ఆ నియోజకవర్గంపై కన్నెత్తి కూడా చూడలేదు. ఈ క్రమంలోనే ఆయనకు బాపట్ల జిల్లా పగ్గాలు అందించారు జగన్మోహన్ రెడ్డి. తిరిగి వేమూరు రావాలన్న ఉద్దేశం మేరుగ నాగార్జున మనసులో ఉన్నట్లు ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే వేమూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అశోక్ కుమార్ ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా వేమూరు బాధ్యతల నుంచి వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీంతో అశోక్ కుమార్నే కొనసాగించాలా లేక మేరుగ నాగార్జునకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదట. ప్రస్తుతానికి సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మరో నియోజకవర్గం ప్రత్తిపాడు. ఇక్కడి నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన మేకతోటి సుచరిత గత ఎన్నికల సమయంలో తాడికొండకు వలస వెళ్లారు. తాడికొండ నుంచి ఓడిపోయిన ఆమె రాజకీయాల నుంచే తప్పుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు జగన్ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. తాడికొండ ఇన్ఛార్జిగా కూడా డైమండ్ బాబును జగన్ నియమించారు. ఇక ప్రతిపాడు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బాలసాని కిరణ్ కుమారే ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే విజయవాడకు చెందిన కిరణ్ కుమార్ నాయకత్వం పట్ల స్థానిక క్యాడర్ అంత సుముఖత వ్యక్తం చేయటం లేదట. మరోవైపు కిరణ్ కుమార్ స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై అధిష్టానానికి కూడా స్పష్టత లేదట. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ను కొనసాగిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే కిరణ్ కుమార్ మాత్రం పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల ఆలోచనలకు అనుగుణంగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో సందిగ్ధత కొనసాగడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ అధిష్టానం వెంటనే 2 నియోజకవర్గాలపై స్పష్టతనివ్వాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. మరి అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.